बाद में करो पहले लिख बोलते ना कुछ टेंशन नहीं बोलो मारता पाड़ा मुंगट ఇది పడుతుంది मुंगट बोक ये लगा गिट्टी का तो तुम सामने चढ़ को देखो ना जी लगा लगा अरे लेदे अरे పొడిస్తే బుట్ట రాకమని అరే నా మాట నువ్వు రేపెట్టేస్తే ఇవన్నీ పోయాను కదా అరే సాధారణం కే హై కైకి పోయేది బడే బడే గీటానే తీసుకుపోతా బిడ్డ దియా గోల్డీ ఏం కాదు తీదే అరే అంటే నా దింకు దిగిపోతే నా మరి యాస్టా పని నువ్వు ఎక్కి తీసుకు ఆవులంటే మాకు మళ్ళీ నిన్నే దించుకో మరి ఈ రాత్రికి అండి अरे रात को तो ट्रैफिक रहती है दिन में ऐसा क्या मुंबई नल पे ఉంటే ఇన్ని దించేసి పోతా మీరు చాలా మంచిగా వేసుకోండి ఎన్ని ఉన్నాయి మీరే ఇక నేను చెప్తే మీ నంబర్ మంచిగా 20 లేదు అన్న మంచిగా వేసుకోండి 30 ఉంటే దించేస్తా బండి మొత్తం మీద ఖాళీ చేస్తా అంటున్నారు ఒక మాట అది మొత్తం అటెంప్ట్ అయిపోతే జంపులలో అటెంప్ట్ అయిపోతే జంపులలో అంటే 50 మందికి లోపల గొడవ అట్లా అవుతుంటది ఎట్లా రోడ్ ఎట్లా చూసినా కదా రోడ్ ఎట్లా చెప్పు అట్లా ఇట్లా అవుతుంది మన బాగుంటుంది అరే గుచ్చి ఎందుకైనా కుళ్ళన్నది బండి నేను చూడు ముంగడికి 50 మంది కొట్టి లోపల పెట్టి అప్పుడు తెలుస్తుంది కొట్టు మరి కొట్టు అంత కాదురా భయ 50 మంది అరే బండి అంత పెద్ద బండి ఉన్నదైనా కుళ్ళనే గోదలు ఆడలేడు తెలుసా ఆవులంటే తీసుకోనికి అద్దంటున్నాను ఆవులు మాకు ఏం శిక్ష ఇస్తావు ట్రాఫిక్ ఉన్నదన్నా ట్రాఫిక్ ఉన్నది ఇక నువ్వు ఆవులంటే మాకు ఇలా ముక్కు రాస్తా నీ బట్టలు తీసుకోమంటే కొట్టా నువ్వు తీసుకోవాలా నీకు చెప్తున్నా కదా ఏది ఆవు ఉన్నదే మరి ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలి కదా చెప్పు తీసుకపోతా తీసుకపోతే కేసు చెప్పు అడిగా ఫోన్ అన్నా ఇలా ఉంటాడు 10 గంటల వరకు ఉంటాం హాస్పిటల్ సరే
बाद में करो रे पहले लिख कर अरे अरे बोलते ना होता कुछ टेंशन नहीं तुम टेंशन नहीं लेते बोलो आज का मारो मारता था पाड़ा ముంగడు పోకు ఇది పొడుస్తుంది ముంగడు పోకు ये लगा रहा गिट्टी का तो तुम सामने चढ़ को देखो ना जी लगा लगा అరే లేదే అది పొడిస్తే బుట్ట రాకమని అరే నా మాట నువ్వు రేపెట్టేస్తే ఇవన్నీ పోయాను కదా అది ఆధారానికి ఒక అరే అంటే నా దింకు దిగిపోతే నా మరి యాస్టా పని నువ్వు ఎక్కి చూసి కావాలంటే మాకు మళ్ళీ దించు మరి ఈ రాత్రికి అరే రాత్రికి ట్రాఫిక్ रहती है दिन में ముప్పై నలభై ఉంటే ఇన్ని దించేసి పోతా మీరు చాలా మంచిగా వేసుకోండి ఎన్ని ఉన్నాయి మీరే ఇక నేను చెప్తే మీరు నంబర్ మంచిగా వేసుకోండి 20 లేదా నువ్వు మంచిగా వేసుకోండి 30 ఉంటే దించేస్తా మనీ మొత్తం మీద ఖాళీ చేస్తా అంటున్నారు ఒక మాట అవి మొత్తం అటెంప్ట్ అయిపోతే జంపులలో అటెంప్ట్ అయిపోతే జంపులలో 50 మందికి లోపల గొడవ అట్లా అవుతుంటది ఎట్లా రోడ్ ఎట్లా చూసావు కదా రోడ్ ఎట్లా చెప్పు అట్లా ఇట్లా అవుతుంది మన గుచ్చుకోపోతే బాగుంటుంది అరే గుచ్చి ఎందుకైనా కుళ్ళన్నది బండి నువ్వు చూడు ముంగడికి 50 మంది కొట్టి లోపల పెట్టితే అప్పుడు తెలుస్తుంది కొట్టు మరి కొట్టు అంత కాదురా భయ్ 50 మంది అరే బండి అంత పెద్ద బండి ఉన్నదైనా కుళ్ళనే గోధులు ఆడలేడు తెలుసా ఆవులంటే నిజానికి అద్దంటున్నాను ఆవులు ఏం శిక్ష ఇస్తావు ట్రాఫిక్ ఉన్నదన్నా ట్రాఫిక్ ఉన్నది ఇక నువ్వు ఆవులంటే మాకు ఇలా ముక్కు రాస్తా నీకు బట్టలు తీసుకోమంటే కొట్టా నువ్వు తీసుకోవాలా నీకు చెప్తున్నా కదా ఏది ఆ ఉన్నదే మరి ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలి కదా చెప్పు తీసుకపోతా వీడియోలో తీసుకపోతే కేసు చెప్పు అడిగా ఫోన్ అయినా ఎంతమంది కొట్టి 6-5 మంది ఉండేవాళ్ళం 6 మంది ఆల్రెడీ వెహికల్ అప్పచెప్పించాము మేము వెళ్ళేము డైరెక్ట్ ఎస్ఐతో మాట్లాడుతున్నాము డైరెక్ట్ వచ్చి ఒకటేసారి అటాక్ చేసి చూసుకుంటాం మీదే అన్నట్టు ఇక ఎన్ని బండ్లు బాగా చూద్దాం అన్నట్టు వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేసుకుంటా చూపెట్టుకుంటా ఎస్ఐ గారు అప్పుడే తొందరలో స్పందించి తొందరగా బండ్లు ఎక్కించి అదే కేసు పంపించారు ఎస్ఐ గారి దగ్గర కొంచెం లేకుండే పోలీసు వాళ్ళు ఎవరు 2-3 కానిస్టేబుల్ ఉన్నా ఏం ఇష్యూ కాకుండా వాళ్ళది ఏం కాకుండా సార్ ఒకడే అయ్యే వల్ల ఒక కానిస్టేబుల్ వల్ల ఏం చేయలేకపోయింది సార్ ఎక్కడ ఏరియా పట్పల్లి ఎప్పుడు నైట్ 2:30 నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ 2:30 ఈరోజు 4 డేట్ ఓకే ఈరోజు మార్నింగ్ 2:30 వెహికల్ చెప్పినాం ఎస్ఐకి 100 కాల్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సార్ తీసుకెళ్ళి జోగిపేట పంపించండి వెహికల్ ఆవులది తర్వాత సమాచారం మీకు సమాచారం మాకు అక్కడ లోకల్ నుంచి మేము ఆల్రెడీ మా నారాయణఖేడ్ టౌన్ నుంచే నింపుకొని పంపి మాకు తెలిసిన సమాచారం మేము 1:30 వరకు వెయిట్ చేసినాం 1:30కి బండ్లు స్టార్ట్ చేసి 2-3 కార్లు పెట్టి వెనకాల డిసిషన్ పెట్టుకొని తీసుకెళ్ళాం మేము వెనుక ఫాలో అప్ అయిన కూడా 100 కాల్ చేస్తే పట్పల్లి పిఎస్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు ఆ తర్వాత ఎస్ఐ గారు వచ్చారు తర్వాత ఏఎస్ఐ గారు వాళ్ళు మధ్యలో ఆపేసారు బండి ఆడ ఉందని చౌరస్తాకు పోలీసు వాళ్ళు ఉన్నారని చూసి పట్పల్లికి రాకముందే 2-3 కిలోమీటర్స్ మధ్యలో ఆపేసారు ఆ తర్వాత అక్కడికి ఎస్ఐ గారు వచ్చారు ఆ వెహికల్ని తీసుకొని డిస్పాచ్ చేసి పంపించారు మమ్మల్ని వెళ్ళిపోయాం మేము వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ అంది పట్పల్లి చౌరస్తా దగ్గర ఎస్ఐ కోసం వెయిట్ చేస్తున్నాం మేము సార్ మాట్లాడదామని
మాట్లాడుతున్న కొద్దిసేపట్లోనే వెనక నుంచి వచ్చి ఎస్ఐ ముందే డైరెక్ట్ దాడి చేయడం జరిగింది. ఎంతమంది దాడి చేసి? ఒక 6 మంది 6-7 మెంబర్స్ ఉండే. ఒక 5-6 మందికి అయితే మీద అగ్రెసివ్గా ఒకటేసారి బాగా చూపిస్తాం చంపేస్తాం అన్నట్టు బాగా ర్యాష్గా మాట్లాడి ఇక మేము అందులో అప్పటికే మేము షాక్లో ఉంటే ఏం చేయలేకపోయి ఇక మేము పోలీసులు ఎస్ఐ గారు బాగా సేవ్ చేసి తీసుకెళ్ళి రాత్రి 2 గంటల సమయం లోపల నారాయణఖేడ్ నుంచి ఒక ఆవుల సంబంధించిన డీసీఎం వస్తుంది. అక్కడ ఉన్న గోరక్షకులు అండర్ డైల్ జరిగింది. అక్కడ ఉన్న వట్టిపల్లి ఎస్ఐ గారు శ్రీకాంత్ సార్ కూడా ఆ వెహికల్కి అడ్డం వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చిన ముస్లిమ్స్ వాళ్ళు లోకల్ నారాయణఖేడ్ వాళ్ళే, వాళ్ళు గుర్తుపడడం జరిగింది. వీళ్ళకి అడిగినప్పుడు ఏమంటే బాబు ఆల్రెడీ ఏమంటే పోలీస్ వాళ్ళ అండర్లో ఉంది, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతున్న సమయం లోపల అరే ఓ రజనీకాంత్ అయ్యారే, ఓ ప్రశాంత్ అయ్యారే, అరే ఓ సాయిరామ్ అయ్యారే బోల్కే మొత్తం వీడియో తీస్తూ అందరు చూపిస్తూ వాళ్ళపై దాడి చేసి విచక్షణ రైతును కొట్టడం జరిగింది. రాయెత్తడం జరిగింది. కాళ్ళపైన కాలు ఫ్రాక్చర్ అయింది. మూతిపై కొడితే మూతి అంతా పెదవులంతా చితకపోయింది, రక్తం వస్తుంది. భుజం పైన విపరీతం కొట్టడం జరిగింది. వాళ్ళతో మిగతా కార్యకర్తనే కొట్టడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా ఏమంటే ప్రశాంత్ అనే కార్యకర్త పైన నారంగల వాళ్ళు దాడి చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం క్రిమినల్స్, ఒక మాఫియాదారులు, గో మాఫియాదారులు. అక్కడ ఎస్ఐ వాళ్ళని ఏమంటే వీళ్ళందరి వల్ల బతికి బయటపడ్డారు, వట్టిపల్లి ఎస్ఐ గారి వలన. లేకుంటే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుండే, ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒకటే మేము కోరుతున్నామంటే అధికారులకు అందరికీ కోరుతున్నాం, ఎవరైతే దాడి చేసారో వీళ్ళ వెనుక ఏంట మూట ఉందో వాళ్ళందరినీ ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. లేకుంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు. మా రాష్ట్ర అధికారులు వస్తున్నారు, మేము నారాయణఖేడ్లో కూర్చొని మాట్లాడుకొని ఎలాంటి కార్యాచరణ చేయాలని మేము అందరం పిలిపిస్తాం. కాబట్టి నారాయణఖేడ్లో జరిగే ఇప్పుడు 11 గంటల కార్యకర్తలు అందరూ కలవాలనుకున్నాము. అందరి కార్యకర్తలు అక్కడ రావాలి. ఈ మాఫియా దారుల పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు చాలా సెంటర్లు చెక్ పోస్ట్ ఉన్నారు. చెక్ పోస్ట్ అక్కడ ఏం చేయలేని పరిస్థితి వల్ల అధికారులు మామూలుగా కూర్చుంటున్నారు. వెనుక ఎంఐఎం నాయకులు ఇక్కడ హైదరాబాద్లో పటంచెల్లో అడ్డేసేసి కుప్పలుగా వెహికల్ వచ్చేసి ఒక వెహికల్ రాగానే వెనుకొచ్చి దాడి చేసి పడేస్తున్నారు. అలా చెక్ పోస్ట్ కూడా ఏం చేయలేని పరిస్థితి. అక్కడ పోలీసు వాళ్ళు కూడా భయపడుతున్నారు. అలాంటి దారుణ పరిస్థితి జరుగుతుంది. కాబట్టి జిల్లా అధికారులు ఆలోచించాలి, వీళ్ళపైన చాలా సీరియస్ దృష్టి పెట్టాలి. దీని వెనుక ఎవరైతే మాఫియా దారులున్నారో వాళ్ళందరిపైన కేసులు కావాలని మేము వాళ్ళందరూ అరెస్ట్ చేయాలని కూడా కోరుతున్నాం. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.